అసలు ఇంట్రెస్ట్ అలాంటివి జిల్లా అంటే ఇది ఒక్కనే కాదు, జిల్లా వ్యాప్తంగా చేసుకొని దాంట్లో రావడానికి ఇంట్రెస్ట్ ఉన్న ఫ్యామిలీస్ ఉంటారు. అమ్మ కూడా ఇప్పుడు పక్కనే ఒక వేరే కాలనీ ఇల్లు ఇచ్చారన్నారు కొంతమంది, అంటే అక్కడ ఎవరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కట్టిస్తే వెళ్తారా? అది ఇబ్బంది ఏం లేదు. మేము బతికే దాంట్లో మట్ట కుట్టుకొని ఉంటున్నాం కదా, మాకు ఇల్లు కట్టించే లేవు, మా ఇల్లు ఎక్కడ మాకు ఏ లాభం లేదా. వానాగాలు వచ్చినా సార్ వాళ్ళు మమ్మల్ని ఆదర చేస్తున్నారు, మేము ఆదర ఇంట్లో మాకు అన్నారు, ఆదరిస్తున్నారు, మాకు పోసుకున్నారు. మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు పోసుకున్నాం, మా ఇంట్లో వాళ్ళు ఎక్కడ చూశాడు, మమ్మల్ని బాగా చూశాడు, అన్నం గిన్నం పెట్టాడు, దోమలు కొట్టుకునే కూడా చూశారు మమ్మల్ని. మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు మేము వచ్చినాం, మా కానీ మా ఇల్లు వాళ్ళు కూడా అది ఎన్ని రోజులు అని అంటాం సార్ చెప్పండి. ఇప్పుడు ఇది ఇల్లుది పరిస్థితి ఒకటి, రెండోది మీ అందరి దగ్గర ఆధార్ కార్డులు అయితే ఉన్నాయి, అదేమి ఇబ్బంది లేదు. ఎవరైనా లేని వాళ్ళు ఉన్నారా? ఒకరిద్దరు చెప్తారా? రికార్డు కూడా లేని వాళ్ళు కొద్దిగా పేర్లు చదువుతారు. ఈ 15 మందికి ఇప్పుడు ఇచ్చారంటారా? ఇది ఇప్పుడు ఈ ఆధార్ నంబర్స్ ఇప్పుడు ఇచ్చారంటారా? ఆల్రెడీ ఇప్పుడు ఆధార్ నెంబర్ ఉన్నది. ఇప్పుడు దుర్గ గారు కానీ లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు, కొండమ్మ ఎవరైనా ఉన్నారా దీంట్లో? చెప్పండి. దుర్గ, కొండమ్మ లేనోళ్ళు కాదు, కొండమ్మ వాళ్ళు ఉన్నారు కదా, రమ్మను. లక్ష్మయ్య అలా కాదు, ఇప్పుడు మీరు ఈ లాస్ట్ ఒక 1-2 మంత్స్ ప్రైజ్లో ఎవరికైనా ఇప్పించారా? తీసుకొచ్చి చేపించాను సార్, 80-90 దాకా చేపించాను సార్. మేడం గారు వచ్చిన తర్వాత మళ్ళీ దీని గురించి స్పెషల్ డ్రైవ్ తీసుకుని చేశారు సార్. ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఇంతకు ముందు ఆధార్ ఉండేది, అప్డేషన్ కూడా చేయించారు. లాస్ట్ ఒక 1-2 మంత్స్ చేసినవి ఎన్ని ఉన్నాయి? కాదు ఇప్పుడు ఇది జిల్లాలో ఉన్న నంబర్ చూస్తే పెద్ద ప్రోగ్రెస్ మొత్తం 3 నెలలు మనం మానిటర్ చేసినా 2 రోజులు మాత్రం ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సార్, బర్త్ సర్టిఫికేట్ అడుగుతున్నారు, అక్కడ ప్రాసెస్ లేట్ అయిపోతుంది. అది ఇప్పుడు తప్పదమ్మా, ఎందుకంటే అది మన స్థాయిలో అంటే మీరు చెప్పిన ప్రోగ్రెస్ గురించి అడిగారు కదా, అది లేట్ అయిపోయిన దానివల్ల ప్రోగ్రెస్ కనపడుతుందా? అది అయిపోతే ఖచ్చితంగా అందరికి వస్తుంది సార్. మనం చేపించినట్లు కొన్ని మిస్ అయిపోయినాయి వాళ్ళకి. ఇప్పుడు మనం మళ్ళీ పోతే వాళ్ళకి ఆధార్ కార్డు ఉందనే వస్తుంది, లేదనంటే లేదు బర్త్ సర్టిఫికేట్ దమ్మనే వస్తుంది. ఇప్పుడు అది మళ్ళీ ప్రొసీడింగ్స్ తీసుకొని మళ్ళీ ఆర్టీఓ సార్కి పంపించి మళ్ళీ వచ్చిన ఒక 10 రోజులు పడుతుంది, 10-15 రోజులు పడుతుంది. అది ఒక్కరు సార్ అంటే ఇక్కడ బాగానే జరిగింది సార్, సర్వే బాగా జరిగింది, వెల్ఫేర్ అసిస్టెంట్ బాగా తిరిగారు. తర్వాత మైగ్రేషన్ డిఫరెన్స్ కూడా చాలా తక్కువ ఉంది సార్ డేటాలో. రెండవది ఈ మధ్యలో ఆధార్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా దీంట్లో? కొత్తగా ఈ మధ్యలో ఎవరు లేరు. 7 మెంబర్స్ అప్లై చేసి ఉన్నారు. అప్డేషన్ అంటే అది ఆ ఇష్యూనే ఎక్కువ ఉంది సార్ అప్డేషన్. మీకు ఇంకా కార్డు లేదమ్మా? 3 లేవు. అంటే ఏంటి తల్లి, అంటే మీరు ఎప్పుడు ముందు చేయాలని అనుకోలేదా? ఎందుకు అంటే మీరు ఎవరైనా అడిగారా ముందు కావాలి? ఆమె అంటే ఆమె వేరే ఊరి నుంచి వచ్చింది. మీరు ఎప్పుడు వచ్చారమ్మా? కాదనట్లేదు ఈ మధ్య కాలంలో సార్కి నిజం చెప్తూ ఉంటున్నారు.
నెల్లూరు నుంచి నా సమయం అంటే ఇక్కడ ఈ ఊరికి వచ్చింటారా? ఎన్ని రోజులు అయింది? 3 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఈ ఊర్లో ఉన్నారా? పొడుగ్గా ఉండవు